నుదుటిపై ఉన్న బ్రుకుటిలో రూపాయి కాసంత ఎర్రటి బొట్టు, ముక్కుకు ముక్కెర, చేతి నిండా గాజులు, శరీరాన్ని పూర్తిగా కప్పుకోవడానికి ధరించిన పట్టుచీర. నిజానికి ఆమెను చూడ్డానికి మన 2 కళ్ళు కూడా సరిపోవు. ఆమెను చూడగానే ఎంతటి వారైనా సరే 2 చేతులు ఎత్తి నమస్కరించేలా భక్తిభావంతో లలితా పరమేశ్వరి స్వరూపంగా కనిపిస్తుంది ఆమె దగ్గరికి వెళ్ళిన వారిని ఏరాన కన్నా, ఏరా నాన్న అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఆమెను దర్శించిన వారి అజ్ఞాన తిమిరాలను దాటించే మూర్తి భవించిన లలితా పరమేశ్వరి స్వరూపంగా బాసిల్లే అమ్మగా వారి తల్లిదండ్రుల చేత అనసూయగా నామకరణమయ్యి తదనంతర కాలంలోనే ఆ అనసూయే జిల్లెళ్ళమూడి అమ్మగా రూపాంతరం చెంది ఎంతో మందిలో భక్తి జ్ఞాన వేదాంత తత్వాన్ని నింపిన మహానుభావురాలుగా నేటి మన ప్రాతస్మరణీయురాలిగా జిల్లెళ్ళమూడి అమ్మవారు నిలిచారు. ప్రతిరోజు మనకి అనుభవంలోకి వచ్చే విషయం ఏంటంటే, కొన్ని పనులు అనుకుని చేస్తాం, మరికొన్ని పనులు అనుకోకుండా చేస్తాం. ఇలా జరిపించేదానికి శక్తి అని మనం పేరు పెట్టుకుంటాం. దేవుడు ఉన్నాడా అని అనుమానం పట్టుకున్నప్పుడు నీ మీద నీకు నమ్మకం పెంచుకో. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుని మీద నమ్మకం పెంచుకో. మీరు గమనించే ఉంటారు, మీరు ఎంత ఆత్మవిశ్వాసంతో పనిచేసినా కొన్నిసార్లు ఆ పని మీరు అనుకున్నట్లు జరగదు, అవ్వదు కూడా. అటువంటప్పుడు మీ గురించి మీకు అనుమానం కలిగి అసహాయులయ్యి సహాయం కొరకు మీరు దేవుని వైపు మళ్ళుతారు. మీరు పూర్తి విశ్వాసంతో మీ పనిని మిమ్మల్ని దేవుని వద్ద ఉంచుతారు. కానీ వేచి చూసినా అదేవి కాదు. అప్పుడు మళ్ళీ ఆ పనులను మీ చేతిలోకి తీసుకుంటారు. ఈ మొత్తం చక్రభ్రమణాన్ని సవ్యంగా ఎందుకు అర్థం చేసుకోరు? మీలో ఉన్న అంతరాత్మ మరియు భగవంతుడే ఒకే సూత్రానికి సంబంధించిన 2 ధృవాలని మీకు ఎందుకు తెలియడం లేదు? ఇంకా అజ్ఞానాంధకారంలోనే ఉన్నారు అంటూ ఈ విధంగా అమ్మ దగ్గరికి వెళ్ళిన వారికి జ్ఞానోపదేశం చేసేవారు జిల్లెళ్ళమూడి అమ్మవారు. జిల్లెళ్ళమూడి అమ్మవారు మార్చి 28, 1923లో గుంటూరు జిల్లా మన్నవ అనే ఒక పల్లెటూరులో సీతాపతి రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. తండ్రి సీతాపతి గారు అక్కడ ఆ ఉన్న గ్రామానికి గ్రామాధికారి. అమ్మకు వారి తల్లిదండ్రులు అనసూయ అని నామకరణం చేశారు. 4 సంవత్సరాల వయసున్నప్పుడే అనసూయమ్మ గారి అనసూయగా ఉన్న అమ్మ శారీరక మానసిక స్థితి చాలా విభిన్నంగా ఉండేది. తరచుగా అమ్మ ట్రాన్స్లోకి వెళ్ళేవారు. ఒకసారి ఏకంగా అలా 11 రోజులు ట్రాన్స్లో ఉండిపోయారు. అమ్మ అలాగే నెమ్మదిగా స్పృహలోకి వచ్చేవారు. ఆనాటి వైద్యులకు అమ్మ యొక్క పరిస్థితి ఏంటో తెలిసేది కాదు. అమ్మ చర్యలు కూడా చాలా వింతగా తోచేవి ఆనాటి వైద్యులకి. ఏమిటో చెప్పలేని పరిస్థితుల్లోకి వైద్యులు వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతోంది, అన్ని టెస్టులు చేసినా ఏమీ కనిపించేవి కాదు. ఎందుకు అమ్మ అలా ట్రాన్స్లోకి వెళ్తుంది? వైద్యులు సైతం కూడా ఏమీ మాట్లాడలేనిటువంటి పరిస్థితిలోకి వచ్చేసారు. అమ్మ తల్లిదండ్రులకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరో చెప్తే ఒక ఆలోచన వచ్చింది. బహుశా ఇలాంటి ట్రాన్స్లోంచి బయటికి రావాలంటే అమ్మకి వివాహం చేస్తే సరిపోతుందేమో అని, అమ్మకి వివాహం చేస్తే మార్పు వస్తుందని, అనసూయలో మార్పు రావచ్చునేమో అని భావించి అనసూయకు 5/5/1936 అంటే మే 5వ తారీఖు 1936వ సంవత్సరంలో అమ్మ 13వ ఏటనే వివాహం చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ అలా చేసిన తర్వాత ఏమన్నా అమ్మలో మార్పు వస్తుందేమో అనుకున్నారు. కానీ వివాహానంతరం కూడా ఆమె ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్లు ఉండేవారు. అది పోలా
అది భగవద్దత్తమైంది. అది ఎలా పోతుంది? వాళ్ళు ఊహించుకున్నారు. వైద్యులకే అందలా, ప్రత్యక్ష భగవానుడిగా మనం కోరుకునేటటువంటి వైద్యులకే అందలా. అంటే భగవద్దత్తమైన వరం ఆవిడకి వచ్చింది. అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉండేది. వివాహం అయినా ఆవిడ వెళ్ళిపోతూ ఉండేది. అమ్మ భర్త పేరు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు. ఆయనను జిల్లెళ్ళమూడి కరణం గారు అనేవారు. అప్పటికే అమ్మలో వచ్చే మార్పులు, దివ్యశక్తిని గ్రహించిన కొందరు భక్తులు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా మీకు అంత ఆధ్యాత్మిక తృష్ణ ఉంది కదా, భక్తి కూడా మెండుగా ఉంది కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవడంలో అంతరార్థం మాకు అర్థం కావట్లేదమ్మా, ఏంటమ్మా మీరు కూడా పెళ్లి చేసుకోవటం అని అంటూ ఉండేవారు అమ్మని. అందుకు అమ్మ అప్పటికి చిన్న వయసైనా ఎంత పెద్దరికంగా, ఎంత హుందాగా అమ్మ సమాధానం చెప్పేదంటే, అంత చక్కగా, అంటే ఆధ్యాత్మిక స్థితిలో పండిపోయిన వారు మాట్లాడే మాటలు అమ్మ మాట్లాడేది. ఆధ్యాత్మిక జీవితానికి వివాహం అడ్డు కాదు, ఆధ్యాత్మిక జీవితానికి వివాహం అడ్డు కాదు అని నిరూపించి చెప్పడానికే నేను వివాహం చేసుకుంటున్నాను అని అమ్మ చెప్పేవారట. అమ్మ వివాహానంతరం జిల్లెళ్ళమూడిలో స్థిరపడ్డారు. జిల్లెళ్ళమూడి ఎక్కడుంది అంటే బాపట్ల నుంచి సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పసితనం అంతా నాగమ్మ పెంపకంలో జరిగింది అమ్మదంతా కూడా. చిన్నప్పటి నుంచి అమ్మ అనేక మహిమలు చూపి అందరినీ ఆశ్చర్యం కలిగించేది. ఎందువల్లంటే అది దైవాంశంతో వచ్చింది. అది ఆ చర్యలన్నీ అమ్మకు వచ్చినవన్నీ ఎలా వచ్చినాయి? దైవపరంగా వచ్చినవి. అవి ఎవరినో చూస్తే కాల్చుకుంటే వచ్చేవి కాదు, అది ఎవరినో అనుకరిస్తే వచ్చేవి కాదు. అమ్మకి దైవదత్తమైంది అది. అమ్మ యొక్క తల్లిగారు రంగమ్మ గారు చనిపోతే అందరూ ఏడుస్తుంటే ఏడవద్దని అమ్మ దేవుడి దగ్గరికే వెళ్ళిందని అందరినీ ఓదార్చింది. ఆ సమయంలో అమ్మ ఒకసారి బాపట్లలో భావనారాయణ స్వామి గుడికి వెళితే పూజారి గారు గమనించకుండా తలుపులు వేసారట. తలుపులు వేసేటివి ఏంటి? అమ్మ అక్కడే ఉండిపోయింది, ఆ గుళ్ళోనే ఉండిపోయింది. అక్కడే అమ్మ అలా ఉండిపోయింది. అయితే మరుసటి రోజు మర్నాడు ఉదయం పూజారి గారు వచ్చి గుడి తలుపులు తెరవగానే అమ్మ ఒక్కసారిగా రాజ్యలక్ష్మి అమ్మవారిగా దర్శనమిచ్చింది. అంతే, పూజారి గారులో దివ్యానుభూతిని పొందాడు. అప్పటి నుంచి అమ్మ అంటే ఏమిటనేది ఆయన ఒక 10 మందికి, వందలాది మందికి వ్యాపింపచేశాడు అమ్మ యొక్క తత్వాన్ని. కానీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు వివాహం అయిన తర్వాత తన భార్య అనసూయ వింత పోకళ్లకు కొంతకాలానికి అలవాటు పడుతూ ఉన్నారు. ఏమిటి వింత పోకళ్ళు అంటే, అమ్మలో దైవదత్తమైన వరం ఉంది అని ఎవరికి, ఆయన బ్రహ్మాండం నాగేశ్వరరావు గారికి కూడా తెలియదు. బయట వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, నా భార్యలో ఇలా ఉంది అని ఆయన కూడా ఊహించరా. కానీ బయట వారు అమ్మని దేవతగా కొలిచేవారు. కానీ నాగేశ్వరరావు గారు భక్తుల స్థాయికి చేరుకోలేకపోయాడు. ఆ స్థితిలో ఆ భక్తులు ఏదైతే అమ్మగా కొలుస్తున్నారో ఆ స్థాయికి వెళ్ళలేకపోయారు. ఒక భార్యగానే అనుకున్నారు నాగేశ్వరరావు గారు. ఒక దివ్యమైన రోజు అనసూయ అనబడే అమ్మలో ఒక దివ్యమూర్తిని చూసి ఆ మూర్తి దర్శనాన్ని తిలకించిన బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు అమ్మ భక్తుడిగా మారిపోయారు. ఒక్కసారి ఆ అమ్మ యొక్క దివ్య రూపాన్ని చూడగలిగాడు బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు. అంతే, నోటి నుంచి మాట కూడా రాలా. ఒక్కసారిగా అమ్మకి పాదాభివందనం చేసేశాడు బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు. అక్కడ నా భార్య అని కూడా చూడలా, అమ్మ రూపమే కనిపించింది. ఆ లలితా పరమేశ్వరి రూపం కనిపించడం ఏంటి? వెంటనే బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు అమ్మ పాదాల మీద పడిపోయి అమ్మను శరణ వేడాడు. ఆశ్చర్యం ఏంటంటే, నాగేశ్వరరావు గారిది అమ్మ ఏమిటి అనేది తెలిసినా అమ్మ మాత్రం నాగేశ్వరరావు గారికి అంతవరకు కూడా భార్య అమ్మ రూపం అని తెలియలా. తర్వాత తెలిసింది. అది తెలిసిన అమ్మ మాత్రం తన భర్త అయిన బ్రహ్మాండం నాగేశ్వరరావు గారికి పాద పూజ చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన భయపడేవారు, ఏమిటి నాకు పాద పూజ చేస్తుంది ఏంటి అమ్మ అని. అంటే అమ్మ యొక్క శక్తిని ఆయన దర్శించారు. అమ్మలో ఉండేటటువంటి దివ్యానుభూతిని దర్శించినటువంటి బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు భయపడేవారు. ఆయన కాళ్ళు పట్టుకుని అమ్మ పాద పూజ చేస్తున్నప్పుడు భయపడేవారు, ఏమిటి అని. ఒక్కసారి ఆయన ఒళ్ళు జలధరించేది. అమ్మ ఒక్కసారి బ్రహ్మాండం నాగేశ్వరరావు గారి కాళ్ళు పట్టుకోగానే ఆయన ఒళ్ళు జలధరించేది. భక్తులు ఆవిడ భర్త గారిని, అంటే బ్రహ్మాండం నాగేశ్వరరావు గారిని నాన్నగారు అని పిలుచుకునేవారు భక్తిభావంతో. నాగేశ్వరరావు గారు
కాలక్రమంలో 1981లో మరణించారు. అమ్మ ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవారు, ప్రపంచమంతా ఒక్కడే దేవుడు అనేది అమ్మ వేదాంత బోధన. అమ్మవారికి ఒక కుమార్తె కూడా ఉండేవారు, వారి పేరు హైమ. అయితే ఆమె 1944లో అమ్మకి జన్మించింది ఆవిడ. అదే 1968లో మరణించారు. మొదటి నుండి అమ్మ తన కుమార్తె త్వరలోనే ఈ భూప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతుందని అమ్మకి తెలుసు. ఆ విషయం అమ్మ ఆ విషయం చెప్పేవారు. అలా అమ్మ చెప్పినట్లే 24వ సంవత్సరంలో హైమ గారు అనారోగ్యంతో మరణించారు. అమ్మ తన కూతురు మరణించినప్పుడు కన్నీరు పెట్టుకున్నారు. అమ్మ తన కుమార్తెకు దైవత్వం ఇచ్చి ఖననం చేయించి అక్కడ ఉన్న ఒక గుడి కట్టించారు. ఆ గుడి పేరే హైమాలయంగా తర్వాత ప్రసిద్ధి పొందింది. అమ్మ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిందైనా కులమతాలను ఎన్నడూ పాటించేది కాదు. గుణభేదమే చూడని నాకు కులభేదమేమిటయ్యా అనేది అమ్మ. మనుషుల్లో తప్పులను అమ్మ ఎన్నడూ చూచేది కాదు. తప్పులు చూచేది తల్లి కాదురా నాన్న అని అమ్మ ఎన్నోసార్లు చెప్పేది. నేను తప్పులు చూడను, తప్పులు చూస్తే అది అమ్మ కాదు అనేది. నేను గనక నిజంగా తప్పులు ఎంచడం మొదలు పెడితే 7వ మైలు దాటి ఒక్కరు కూడా నా ముందు నిలబడలేరు అనేది అమ్మ చెప్పేది. మంచివాడిని చెడ్డవాడిని కూడా సమంగా చూచినటువంటి అమ్మ ఎంత గొప్పదు. చెడ్డ మనస్కుడైనా సరే అమ్మ దగ్గరికి వస్తే అమ్మ తన కొడుకులాగానే భావించేది. కులంతో అసలు అమ్మకు పనే లేదు. అమ్మ అటువంటి ప్రేమమూర్తి. అందుకునే ఈరోజు అమ్మ మన ప్రాతస్మరణీయురాలైంది. సరే, అమ్మతత్వాన్ని తెలియని కొంతమంది నాస్తికులు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు నాస్తికులు. నువ్వు ఎస్ అంటే నువ్వు అంటారు, నువ్వు అంటే ఎస్ అనే వాళ్ళు మూర్ఖులు ఉంటారు. వాళ్ళతో మనకి పని లేదు. అమ్మతో వాదించాలని ఆ రోజుల్లో కూడా ఉన్నారు. అమ్మ చెప్పే వాటిని విశ్వసించినటువంటి మనుషులు ఇప్పుడు ఉంటారు. మనం చెప్పే మాటని విశ్వసించిన వాళ్ళు ఉంటారు. అలా అమ్మ చెప్పే విషయాన్ని కూడా విశ్వసించిన మనుషులు ఉన్నారు. అమ్మతో వాదించాలని, ఇక్కడ ఏదో బూటకం జరుగుతుందని దాన్ని బయట పెట్టాలని అనేక మంది ప్రయత్నాలు చేశారు. అనేకులు కాసేపు వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, అమ్మ దగ్గరికి వెళ్ళారు, అమ్మతో మాట్లాడారు. కాసేపు అమ్మతో మాట్లాడితే చాలు వారందరూ కూడా అమ్మకి చేతులెత్తి నమస్కారం పెట్టిన వారే, అమ్మకి సరెండర్ అయిపోయిన వారే వారందరూ కూడా. అంటే ఏదో అమ్మని చేద్దామని వెళ్ళిన వారు, అక్కడ ఏమీ లేదు బూటకం అని చెబుదామని వెళ్ళిన వారు అమ్మకి పాదాభివందనం చేసి వచ్చిన వారే అందరూ. చాలామంది ఊరకే అమ్మ సమక్షంలో కూర్చుని అమ్మవైపు అలా చూస్తూ వలవలవలవల ఏడుస్తూ ఉండేవారు. ఆ దృశ్యం సర్వసాధారణంగా అక్కడ అందరికీ తెలుసు, కనిపించేది కూడా. అమ్మ మాత్రం అలా ఏడుస్తున్నారు వంక మౌనంగా ఉండేది, అలా చూస్తూ ఉండేది. వాళ్ళు ఎందుకమ్మా అలా ఏడుస్తున్నారు అంటే పక్క వాళ్ళు అడుగుతుంటే, అమ్మా ఎందుకమ్మా, కొత్తగా వెళ్ళిన వాళ్ళు అడిగేవారు, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నారు, మిమ్మల్ని చూసి అలా ఏడుస్తున్నారు ఏంటమ్మా అంటే, వాళ్ళు ఏడవడానికే వచ్చారా, వాళ్ళు ఏడవనివ్వండి అనేది అమ్మ. కానీ ఎందుకు ఏడుస్తున్నారు అనేది ఆ కొత్తగా వచ్చిన వారికి వివరించి చెప్పేది కాదమ్మ. వారికి తనకు మధ్య ఏమి జరిగిందో వారికి తనకే తెలుసు. మూడో వ్యక్తికి అర్థం కాదురా నాన్న, నేను చెప్పినా నీకేమీ అర్థం కాదు, ఎందుకు అడుగుతావు అనేది అంత స్పష్టంగా అమ్మ చెప్పేది. అంటే అమ్మను చూస్తూ అలా కళ్ళమ్మడి నుంచి నీళ్లు వస్తుంటే అమ్మవారి వంకలాగా చూస్తుండే. మూడో వ్యక్తి అడిగినప్పుడు, నాన్న నీకు తెలియదురా, ఊరుకో, ఆ ఏడ్చేవాడికే నాకు తెలుసు మధ్యలో ఏం జరిగిందో, నీకెందుకు, నీకు తెలియదు అనేది. అక్కడైతే జై హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అన్న మహామంత్రాన్ని మొదటగా పలికింది మౌలాలి అనే ఒక ముస్లిం మాత్రమే. ఒక ముస్లిం భక్తి నోట వెంట ఆసువుగా పలికిన ఈ మహామంత్రం ఈ రోజున లక్షలాది మంది నోళ్ళల్లో నాంతోంది. అక్కడ నిత్యము అక్కడ నామస్మరణలో వినిపిస్తోంది అదే మహామంత్రం. ఎంత గొప్ప విశేషం! ఒక ముస్లిము నోట అమ్మ చెప్పించింది. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అనే మాటని ఆసువుగా ఒక ముస్లిం మౌలాలి అనే నోటి నుంచి చెప్పించిందంటే అమ్మ ఎంత గొప్పదో ఇప్పుడు మనకు తెలుస్తోంది.
మంచివాడిని చెడ్డవాడిని సమంగా చూసేటటువంటి అమ్మ దృక్పథం అది ఎవరికీ రాదు. అమ్మకి కులమతాలతో సంబంధం లేదు. అలా కులమతాలు పెట్టుకుంటే అసలు అమ్మే కాదు. అమ్మ అటువంటి ప్రేమమూర్తి. మరోసారి ఏం జరిగిందంటే, ఒక పోలీసు ఉద్యోగి అమ్మ మెడవంక చూస్తున్నారు. అమ్మ మెడలో పులిగోరు కనిపిస్తోంది. అయితే ఆ పోలీసు ఉద్యోగి ఆ అమ్మ మెడలోని పులిగోరు తీసుకుంటే ఏవో శక్తులు వస్తాయని ఉద్దేశంతో ఎవరో పరికమాల వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ మాటలు విశ్వసించి ఆ పులిగోరు తీసుకుందామని అనుకున్నాడు. ప్రయత్నించాడు. వెంటనే దూరంగా అమ్మ వంక చూస్తున్నాడు, పులిగోరు వంక. అమ్మ వంక చూస్తున్నాడనే భావం కానీ పులిగోరు వంక చూస్తున్నాడు ఆఫీసర్. అమ్మ వెంటనే పిలిచింది. అమ్మే మెడలోంచి పులిగోరు తీసిచ్చింది. వెంటనే అతను ఆశ్చర్యపడి భక్తిభావంతో వెంటనే అమ్మ అతని మెడకి అలంకరించింది. వెంటనే భక్తిభావంతో అతను అమ్మ కాళ్ళ మీద పడిపోయాడు. అంటే అతని మనస్సులో అనుకున్న భావం కూడా అమ్మ దూరం నుంచి గ్రహించి అతన్ని పిలిచి చెప్పింది. అంటే అమ్మపై అందరికీ అనంత విశ్వాసం కలిగింది. ఆమెను సర్వదేవతా స్వరూపిణిగా భావించేవారు అందరూ కూడా. అమ్మని మీరెవరూ అడిగితే నేను అమ్మన్రా, మీరు నా బిడ్డలు అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. అంటే అమ్మ వేదాంత సూత్రం ప్రపంచం అంతా ఒక్కడే దేవుడు, ఇంకేమీ లేదు, మీరు కొట్టుకు చావకండి అని అమ్మ చాలా స్పష్టంగా చెప్పేది. అమ్మ జిల్లెళ్ళమూడిలో ప్రజలకు ఆధ్యాత్మిక విషయాల మీద ఉపదేశాలు ఇస్తూ ఉండేవారు. భక్తులు వీరిని అమ్మా అని ఆప్యాయంగా భక్తిగా పెంచుకునేవారు. ఒకరోజు 60 ఏళ్ల ఒక స్త్రీ, ఒక ఆమె వచ్చిందనమాట. అమ్మ వద్దకు వచ్చింది. అమ్మా నాకు ఏదైనా మంత్రోపదేశం చేయి తల్లి, నాకు అసలు మనస్సు అవుతే అసలు మనసులో ఉండట్లేదమ్మా, నేను శ్రద్ధగా చదువుకుంటాను తల్లి, నీ యొక్క శక్తితో నాకు ఒక మంత్రాన్ని ఇవ్వు తల్లి, నేను ఎంత శ్రద్ధగా చదువుకుంటానంటే నా యొక్క సమస్యలన్నీ తీరిపోవాలి, నేను చాలా సమస్యల్లో ఉన్నాను తల్లి, నీ నోటి నుంచి ఆ మంత్రం పుచ్చుకుంటే నాకు అదొక నమ్మకం, అమ్మా నువ్వు ఇస్తే నా సమస్యలన్నీ నాకు తీరిపోతాయమ్మా, దయచేసి ఆ మంత్రాన్ని చెప్పు తల్లి అని అమ్మని ప్రార్థించింది 60 ఏళ్ళ ఆవిడే. అందుకు అమ్మ నవ్వుతూ, అమ్మా నాకే మంత్రం రాదు తల్లి, ఇంక నీకే నేనేం బోధిస్తానమ్మా, నాకే మంత్రాలు రాకపోతే నీకు నేనేం బోధిస్తా, నాకేం మంత్రాలు రావు, బహుశా నాకు ఏవో మంత్రాలు వచ్చి నువ్వు అపోహపడుతున్నావేమో, నాకే మంత్రాలు రావు అంటూ ఆమెను కుశల ప్రశ్నలు వేసే సందర్భంలో అమ్మంటోందనమాట 60 ఏళ్ళ ఆమెతో, అమ్మా నీకు కోడళ్ళు అల్లుళ్ళు వచ్చారా అని అడిగింది. అందుకు ఆమె వచ్చారు, మొన్నే పెళ్లి చేసాం, అల్లుడు వచ్చాడు, కోడలు వచ్చింది అని కొంచెం ఏదో నిట్టూర్పుగా ఉంది. అమ్మ చెప్పింది. వెంటనే జిల్లెళ్ళమూడి అమ్మ ఆమెతో ఇలా అంది, కూతుళ్లను కోడలను ఒకే రకంగా చూసుకో, అదేవిధంగా కొడుకులను అల్లుళ్లను ఒకే రకంగా చూసుకో, ఈ వయసులో చేయవలసిన సాధన ఇదే, నీకు మంత్రాలు అవసరంలా, ఏ మంత్రాలు అవసరం లేదు, ఏ మంత్ర సాధన అవసరం లేదు, నీ మనసును ముందు నువ్వు మార్చుకో, నీ మనసును మార్చుకుంటే అంతకన్నా అద్భుతమైన మంత్రం ఇంకెక్కడా లేదు ఈ ప్రపంచంలో. నీ మనసును మార్చుకో, నీ కూతుర్ని నీ కోడల్ని ఒకే రకంగా చూసుకో, నీ అల్లుడిని నీ కొడుకుని ఒకే రకంగా చూసుకో, ఇంతకన్నా గొప్ప మంత్రం ఏముందమ్మా, ఈ మంత్రాన్ని అలవాటు చేసుకో, నువ్వు ఇదే గొప్ప మంత్రం, నీకు నేను ఇచ్చే మంత్రం, నాకైతే ఏ మంత్రాలు తెలియవు, ఈ మంత్రాన్ని నేర్చుకో, ఇదే మంత్రం, ఇంతకన్నా గొప్ప మంత్రం ఈ ప్రపంచంలో లేదు, అద్వైతం అంటే కూడా ఇదే అని అమ్మ ఉపదేశించింది. వెంటనే అమ్మ పాదాల మీద పడిపోయింది ఆమె. అంటే అంత గొప్పగా జ్ఞానోపదేశం ఇచ్చేవారు అమ్మవారు. 1970 ప్రాంతంలో గుంటూరులో ఒక భక్తుడు ఉండేవారు. ఒకరోజు ఆయనకి నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదంటే అమ్మ ఎప్పుడు కూడా పొద్దున్నే కాఫీ తాగుతుంది. ఆయనకు ఆ విషయం తెలుసు. లేవంగానే అమ్మ కాలకుర్చీలు అవన్నీ తీర్చుకున్న తర్వాత కాఫీ తాగడం అమ్మకి అలవాటు. అందుకని అతను ఇంట్లో కాఫీ పెట్టించి ఫ్లాస్క్లో పోసుకుని సైకిల్ మీద రాత్రికి రాత్రే బయలుదేరి గుంటూరు నుంచి బాపట్ల మీదుగా జిల్లెళ్ళమూడి వచ్చి తెల్లవారుజామున 3 కల్లా ఆ చిమ్మ చీకట్లో అమ్మ లేవడంతోనే ఆ కాఫీ
అమ్మకి అందించాలని అతని కోరిక. సరే, ఆ కోరిక నిజం చేసుకున్నాడు అనుకోండి, అందించాడు. ఒకసారి వెళ్ళి ఎలాగైనా సరే అమ్మకి అందించాలి తపన పడ్డాడు. ఏమంటే తపన పడితే ఏదైనా జరుగుతుంది. తపన పడకుండా ఏదో చేయాలి అనుకుంటే చేయలేం. చేయవలసిన దాని మీద తపన పడితే ఖచ్చితంగా భగవంతుడు కూడా మనకి వరాన్ని ఇస్తాడు. అలా తపన పడ్డాడు. ఖచ్చితంగా నాకు ఏదో జరిగిపోవాలంటే జరిగిపోవు. మనం తపన పడకుండా జరిగిపోవాలంటే భగవంతుడు వచ్చి జరగరు. ముందు మన ప్రయత్నం లేకుండా ఏమీ చేయడు భగవంతుడు. అలాగే ఇతను తపన పడ్డాడు, కృషి చేశాడు దాని మీద. సరే, అలా వెళ్ళి అమ్మని దర్శించాడు. వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి కాఫీ అమ్మకి అందించడానికి ప్రయత్నం చేశాడు. అంటే అతనిలో ఎలాగైనా సరే అమ్మకి కాఫీ అందిస్తే నేను ధన్యునవుతాను, చాలు, అమ్మకి నేను కాఫీ నా చేతితో అందిస్తే చాలు అని అంత భక్తిభావంతో అతను కాఫీ అందించడానికి వెళ్ళాడు అనమాట. సరే, ఆ అమ్మకి కాఫీ అందించాడు అనుకోండి. కాఫీ అందించగానే అమ్మ కూడా ఆ కాఫీని స్వీకరించారు. స్వీకరించిన తర్వాత తెల్లవారుజామునే చెమ్మ చీకట్లో వెళ్ళి అమ్మ అనుగ్రహాన్ని ఎంతలా పొందారంటే అంతలాగా పొందాడు. సరే, ఒక రోజున అమ్మ అనుగ్రహాన్ని పొందేసి వచ్చాడు. ఏ నాన్న, ఏరా నాన్న, అంత దూరం నుంచి నాకు ఒక 3-4 నిమిషాల్లో తాగే కాఫీ కోసం అన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చేవరా నాన్న, ఎందుకురా ఈ అమ్మ మీద నీకెంత ప్రేమ అని అమ్మ ఒక్కసారి దగ్గర తీసుకుని, అమ్మ కదా ఒక్కసారి దగ్గర తీసుకోగానే అతని కళ్ళమ్మని నీళ్లు వచ్చి అమ్మ పాదాల మీద పడిపోయాడు. అమ్మ పాదాల మీద పడిపోయి అమ్మకి నమస్కరించాడు. ఒక రోజున ఎవరంటే ఆక్షేపించేవారు ప్రతి ఒక్కరూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకడు మనకు తారసపడుతూనే ఉంటాడు. ఒక రోజున ఇదే విషయాన్ని చెప్పాడు. నేను ఇలా వెళ్ళి అమ్మకి తెల్లారుజామున ఇచ్చాను, నా అదృష్టం అమ్మ దర్శనమైంది. అమ్మ ఒక్కసారి ఇలాగా దగ్గర తీసుకుని, ఎరా నాన్న అంత దూరం నుంచి వచ్చావా అనగానే నాకు కళ్ళమ్మని నీళ్ళు వచ్చేసాయి అని చెప్పాడు. అంటే వెంటనే పక్కన ఉన్న ఎటగారంగా ఎవడు అమ్మ అమ్మ అంటావు, ఏంటయ్యా మీ అమ్మవారి మహత్యం, నాకైతే నమ్మకం లేదయ్యా, ఇలాంటివి నేను చాలా చూశాను, అబ్బే ఇలాంటివన్నీ నేను లక్ష్య పెట్టను. మీ అమ్మ 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 అంటావు కదా ఏదో గొప్పగా అన్నా, ఏమయ్యా ఎవరో పిచ్చాడో మంచోడు, ఇన్ని కిలోమీటర్లు వెళ్ళాలా అమ్మకి, ఆవిడ మరి శక్తులు ఉంటే కాఫీ కావాలంటే కాఫీ వచ్చేస్తుంది కదా, నువ్వే వెళ్ళి ఇవ్వాలా, ఇలాగా అనేవాళ్ళు ఉంటారు కదండి. సహజం. లోకం అనగానే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే మనం చెడుకి దూరంగా ఉండాలి అనేది మనం నేర్చుకున్నటువంటి సంస్కారం అది. సో ఆ చెడు వ్యక్తులను మనకు కలవకూడదు, వాడు చెప్పినా మనం వినకూడదు. అదే క్రమంలో పాపం ఇతను తెలియక, అయ్యయ్యో అలా అనకయ్యా అమ్మని, అమ్మంటే ఏదో అనుకుంటున్నావు, అమ్మ శక్తి నీకు తెలియదు నాన్న, ఆయన ఆమె యొక్క భర్తే, ఆమె పాదాలు పట్టుకున్నారు, నీకు తెలియదురా నాన్న అనగా, బే నేను ఇలాంటి నమ్మ చాలా చూశాను ఇలాంటి మందిని అని. సరే, నీకేంటి అమ్మ గురించి తెలియాలా నీకు? ఖచ్చితంగా తెలియదు. నువ్వు ఏదో మహత్యం చూపించా, మరి అమ్మ భక్తులు అంటున్నావు కదా, నువ్వు ఏదైనా మహత్యం చూపిస్తే నేను నమ్ముతాను అన్నాడు. అయితే ఇతను తొందరలో అమ్మ యొక్క శక్తియుక్తుల్ని చెప్పారు, దైవత్వాన్ని చెప్పారు, కానీ దాన్ని ఉపయోగించారు. ఎలా ఉపయోగించారంటే, సరే నీకు చూపించాలి కదా అమ్మ గొప్పతనం ఏంటో చూపించాలి, అయితే నువ్వు నమ్మవు అంతేనా, నేను చూపిస్తాను. వెంటనే ప్లగ్లో వైర్లు తీసేసి బోర్డులో చేతి పెట్టాడు. పెట్టంగానే పట్టుకున్నాడు. అతనికి ఏమీ కాదా. ఒక్కసారి అతను ఆశ్చర్యపోయాడు, ఏంటి ప్లగ్లో చేపెట్టేసాడేంటి, ఏమీ కాలేదేంటి ఇతనికి, కరెంట్ లేదా అంటే అప్పుడు అనుమానపడ్డాడు. ఏ లేదయ్యా కరెంటు పోయింది, ఇప్పుడు అది నువ్వు చేపెట్టాలి, అది ఈ పాటికి పోయేవాడు నువ్వు అన్నాడు. వెంటనే అతను డౌట్ వచ్చి పక్కన ఉన్న స్విచ్ వేశాడు, ఫ్యాన్ తిరుగుతుంది. ఆశ్చర్యపోయాడు, ఏమిటిది, ఏంటి ఇలా జరిగింది, నువ్వు ప్లగ్లో వేరేట్టే నీకేం అవ్వలేదేంటి, అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వెంటనే ఇంకా అనుమానంతోనే ఉన్నాడు, అదే ప్లగ్ ఏమైనా పని చేయట్లేదేమో అని అనుమానంతో ఉంటే అతను వెంటనే అన్నాడు, ఏమయ్యా ఇంకా నీకు తేలలేదా, ఒకవేళ నువ్వు కావాలంటే నువ్వు వచ్చి నన్ను ముట్టుకో అన్నాడు. వెంటనే ఆ ఛాలెంజ్ వేసిన వ్యక్తి ధైర్యం చాలా. ఒక్కసారి అతను ఆ ఛాలెంజ్ వేసిన వ్యక్తి అతనికి నమస్కారం పెట్టేశాడు. ఆ నమస్కారం పెట్టి, ఏమో బహుశా అమ్మ అతనిలో కనిపించి ఉండొచ్చు. వెంటనే అతను దూరంగా అతని పాదాలు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతనికి వెంటనే పడిపోయాడు నేల మీద. అసలు ఏమిటి ఆశ్చర్యం, ప్లగ్లో పెట్టినవాడు పడిపోవాలి చెయ్యి, కానీ ఎదుర్కొన్నవాడు పడిపోయాడు. ఎంత గొప్ప విశేషం. ఆ సమయానికి, అదే సమయానికి అక్కడ జిల్లెళ్ళ ఊళ్ళో ఉన్న అమ్మకి షాక్ కొట్టింది. అమ్మకు ఒక్కసారి ఒళ్ళు జలధరించినట్టయింది. వెంటనే పక్కన ఉన్న వాళ్ళందరూ కంగారు పడ్డారు, ఏంటమ్మా ఏంటి ఇలా జలధరించిందేంటి ఒళ్ళు మీకు అన్నారు. వాడు నన్ను పరీక్షిస్తున్నాడు రా అంది అమ్మ గంభీరంగా.
అందుకునే అందుకునే భగవంతుని పట్ల ఉన్న ప్రేమ, మన పట్ల ఉండే భగవంతునికి ప్రేమని ఎప్పుడూ పరీక్ష చేయకూడదు. పరిపక్వత లేని వ్యక్తులు ఏదో మాట్లాడతారు, వాళ్ళ మాటలు వింటూ మనం వింటూ కూర్చోకూడదు. అది ఖచ్చితంగా అది మన తప్పే అవుతుంది. పరిపక్వత లేని వాడి మాటలు వింటూ వాడి పక్కన కూర్చుని వాడు ఎస్ అంటే ఎస్ అని, ఓకే అంటే ఓకే అని వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుని మనం చేస్తే అది మన తప్పే. ఈ జన్మలో ఆ మాటలు అనేవాడు పరిపక్వత పొందక మాట్లాడే మాటలు అవి. వాడు మరు జన్మలో కానీ మార్పు చెందడు. కానీ మనం అలా కాదుగా. మనం జన్మ సంస్కారం చేత వచ్చిన జ్ఞానం కూడా అటువంటి మూర్ఖులతో కలిసి మాట్లాడినా సంవాదం చేసిన మనం సంపాదించుకున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఒక్క నిమిషంలో పోతుంది. వాడికి పోయిందే లేదు. ఈ జన్మలో వాడికి పోయిందే పోయింది, జీరోలోనే ఉన్నాడు. నువ్వు సంపాదించుకున్న 99% కూడా వాడి పక్కన చేరి ఒక్క మాట మాట్లాడటం వల్ల నువ్వు పూర్తిగా పోతుంది. అందుకునే అటువంటి వారికి దూరంగా ఉండటం మంచిది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. సరే, ఇంకా అమ్మ యొక్క పేరు ప్రతిష్టలు ఇలాంటివి అనేక రకాలుగా జరిగే దావాడనలాగా వ్యాపించేసింది. అయితే ప్రముఖ నటి సావిత్రి గారు బతికున్న రోజులవి. ఆ రోజుల్లో అమ్మ ఒకసారి ఎందుకో ఒక అవసరార్థం జిల్లెళ్ళమూడి అమ్మవారు మద్రాసు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు చెన్నై అన్నమాట. అక్కడ ఒక భక్తురాలి గృహంలో అమ్మ విడిది చేసుకున్నారు. అప్పుడు సినీ నటి సావిత్రి గారికి అమ్మ బలన ఒక భక్తురాలి ఇంటికి వచ్చి ఉన్నారు అని వార్త తెలిసింది. వెంటనే హుటాహుటిగా సావిత్రి గారు అమ్మ దర్శనానికి వచ్చేశారు. దర్శనం తర్వాత వెళుతూ జిల్లెళ్ళమూడి అమ్మ దగ్గరికి వచ్చి సావిత్రి గారు, అమ్మా, మా గృహానికి కూడా మీరు ఇచ్చేస్తే నేను చాలా ఆనందపడతానమ్మా, మా గృహానికి కూడా రండి అన్నారు. అమ్మ ఒకసారి మౌనంగా సావిత్రి గారు అన్న మాట విన్నారు. సావిత్రి గారు ఏమనుకున్నారు ఏంటో మనసులో, అమ్మా మీరు అలా రావడానికి మీరు ఏం తీసుకుంటారమ్మా అని వెంటనే అడిగేసింది సావిత్రి గారు. అమ్మ చిరునవ్వుతూ, నాన్న, నేను ఇచ్చే అమ్మనే గాని తీసుకునే అమ్మని కానరా అని జవాబు చెప్పింది. అంటే అమ్మ యొక్క జ్ఞాన పరిపక్వతలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. దైవత్వం మాతృత్వం అంటే అలాగే ఉంటాయి ఎప్పుడు కూడా. దైవత్వం అంటే అదే, మాతృత్వం అన్నా అదే. ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉంటే అది మాతృతత్వమే, తల్లి ప్రేమే. ఎన్ని మాటలు మాట్లాడినా అమ్మా అని కొడుకు వెళ్ళాడంటే తల్లి కళ్ళమని నీళ్లు కార్చి ఒక్కసారిగా కౌలించుకుంటుంది. ఆ పరిశ్వంగానికే ఆ కొడుకు మారిపోతాడు. ఎంత దుర్మార్గుడైన కొడుకైనా అమ్మ యొక్క పరిశ్వంగానికి మారిపోవాల్సిందే. అంత గొప్పవరం ఈ ప్రపంచానికి భగవంతుడు ఇచ్చాడు. అలాగా అమ్మని ఒక్కసారి అమ్మ కాళ్ళ మీద పడిపోయింది సావిత్రి గారు. అంటే సావిత్రి గారికి అప్పటి వరకు తారసపడిన గురువులు అందరూ కూడా ఏదో కొద్దో గొప్ప తీసుకున్నవారు కావడం వలన సావిత్రి గారు కూడా భవిష్యత్ తెలియక అలా అడిగి ఉండవచ్చు తప్పించి అమ్మని అడగాలని ఉద్దేశంతో కాదు. అప్పటి వరకు సావిత్రి గారి ఇంటికి వచ్చిన గురువులందరూ కూడా ఎంతో కొంత ఫలాన్ని ఆశించి వచ్చిన వారే. అంతే అమ్మను ఇలాగా అమ్మ బ్రతికున్న కాలంలో, అమ్మ కాలంలో సందర్శించిన ప్రముఖుల్లో చాలామంది ఉన్నారు. రఘువరదాసు గారు, ఆత్మానంద స్వామి గారు, లక్ష్మణ యతీంద్రులు, నరసింహయోగి గారు, ప్రభాకర ఉమామహేశ్వర పండిత్ గారు, కుర్తాలం పీఠాధిపతి శివానంద భారతీ స్వామి గారు, ప్రసాదరాయ కులపతి గారు, కరుణశ్రీ గారు, జటావల్లభుల పురుషోత్తమం గారు, జమ్మలమడక మాధవరావ శర్మ గారు, ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, పుట్టపత్తి నారాయణాచార్యులు వారు, దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారు, గుడిపాటి వెంకటచలం గారు, ఇలా ఎందరెందరూ మహానుభావులు అందరూ అమ్మను దర్శించిన వాళ్ళే. ఎంతమంది అని చెప్పగలమండి. అమ్మ యొక్క దివ్యానుభూతిని పొందిన ప్రతి ఒక్కరూ కూడా అమ్మకు తల వంచవలసిందే. అమ్మ కోరిక ఏంటంటే జిల్లెళ్ళమూడిలో నిరంతరము అన్నదానం జరగాలి అనేది అమ్మ కోరిక. ఆ కోరికే 1958 ఆగస్టు 15న అమ్మ తన స్వహస్తాలతో అన్నపూర్ణాలయం ప్రారంభించారు. అంటే అప్పటి నుంచి నిరంతరంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉండేది. అంటే అంతకు మునుపు జరుగుతూ ఉండేది, అయితే నిరంతరంగా జరిగేది కాదు, అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది. కానీ 1958 ఆగస్టు 15 నుంచి నిరంతరంగా
అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉండేది. పేద గొప్ప కులం మతం అనే తేడా లేకుండా ఎంతమంది వచ్చినా ఎప్పుడు వచ్చినా అక్కడ భోజనం వడ్డిస్తూనే ఉండేవారు. అది అమ్మ యొక్క గొప్ప విశేషం. అమ్మ దివ్యాశీస్సులతో మాతృశ్రీ విద్యా పరిషత్ 1971 ఆగస్టు 6న జిల్లెలమూడిలో ప్రారంభమైంది. పరిషత్ ఆధ్వర్యంలోనే అదే రోజున మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రారంభమైంది. అంటే సంస్కృత విద్య అంటే అమ్మకి ఎంత మక్కువ, అందుకనే అమ్మ పేరు మీద సంస్కృత కళాశాల కూడా ప్రారంభమైంది. ఎంతమంది మహానుభావులు అక్కడ ప్రిన్సిపాల్గా వచ్చారు, అదేవిధంగా ఎంతమంది విద్యార్థులు తర్ఫీదు పొంది బయటికి వచ్చి నేటికి కూడా వాళ్ళ జ్ఞానాన్ని ఎంతో మందికి పంచుతున్నారంటే అమ్మ యొక్క గొప్ప విశేషం. అమ్మక సంస్కృత భాష దేవభాష యందు ఉన్నటువంటి ఎంత ప్రేమాభిమానాలు మనకి తెలుస్తున్నాయి. నేటికి కూడా ఆ కళాశాలలో తర్ఫీదు పొంది బయటకు వచ్చి ఎంతో మంది ఉపన్యాసాలు ఇస్తున్నారు మహానుభావులు. అంటే ఇదంతా కూడా అమ్మ యొక్క విశేషమే. కళాశాల ప్రారంభంలో కేవలం 3 లెక్చరర్స్ 25 పిల్లలతో ప్రారంభించారు. నేడు పరిషత్ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల సంస్కృత పాఠశాలను నడుపుతున్నారంటే అమ్మ గొప్ప విశేషం ఏంటో. ఈ రోజుకి కూడా చదువు అనేది అలా వెళ్ళగలుగుతోంది. అమ్మ జిల్లెలమూడిలో ప్రజలకి ఎప్పుడు జ్ఞాన విషయాల మీదే సందేశాలు ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఎవరు వచ్చినా అనవసరమైన పనికిమాలిన మాటలు వచ్చేవి కాదు. అమ్మ దగ్గరికి వెళ్ళారంటే చక్కగా డబ్బు అనే మాటను అమ్మ మాట్లాడేవారు కాదు. అమ్మ కేవలం జ్ఞాన సంబంధమైన జ్ఞాన సంపదను పంచేవారు అందరికీ కూడా. భక్తులు ఆమెను అమ్మ అని అమితంగా ప్రేమించేవారు, భక్తిగా పిలుచుకునేవారు. అమ్మకు చాలా విషయాలు తెలియదు అన్నట్టు ఉంటుందంటే అమ్మకు అన్ని విషయాలు తెలుసు, కానీ నాకు ఏమీ తెలియదురా అన్నట్టే మాట్లాడుతుంది. ఒక సందర్భంలో ఎవరో అడిగారు అమ్మని, అమ్మా నాకు ఎప్పటి నుంచో అడిగిన వ్యక్తి కూడా పెద్ద గొప్ప జ్ఞానండి. అమ్మ నాకు ఒక సందేహం ఉంది, సిద్ధుడికి జ్ఞానికి తేడాను నాకు వివరించి చెప్పండి అమ్మా అన్నారు. ఏరా నాన్న నీకు తెలియదా నన్ను అడుగుతున్నావు? సరే, ఎంతో ప్రేమగా ఎక్కడి నుంచో వచ్చావు, సరే నువ్వు అడిగిన దానికి ప్రశ్న సమాధానం చెప్పాలి కదా. నాకు తెలుసున్న మేర చెప్తున్నాను రా నాన్న, నీ అంత జ్ఞానం నాకు లేదు అంది అమ్మ. అంటే అడిగిన వ్యక్తి గొప్ప పండితుడండి. అమ్మ వాడితో అలా అంది, సిద్ధుడు ప్రజలను తన వద్దకు ఆకర్షించుకుంటాడు రా నాన్న. ఎలా ఆకర్షించుకుంటాడు సిద్ధుడు అనేవాడు? తనకు ఉన్న వివిధ శక్తుల ద్వారా జనాన్ని ఆకర్షించుకుంటాడు ఎవరు? సిద్ధుడు. కానీ జ్ఞానికి అవసరం లేదురా నాన్న, ప్రజలే వారంతట వారు ఆకర్షితులై వస్తారు. సిద్ధుడు జనాలను ఆకర్షించుకుంటాడు, జ్ఞాని ప్రజలే తమంతట తాము ఆకర్షితులు అవుతారు నాన్న. ఇది సిద్ధుడికి జ్ఞానికి ఉన్నటువంటి తేడా అని అమ్మ చెప్పడంతోనే ఆ పండితుడు అమ్మగా పాదాలని నమస్కరించారు. 1985 జూలై 12 అంటే సరిగ్గా ఇదే రోజు అమ్మ తన 63వ ఏట ఈ బాహ్యలోకాన్ని వదిలి వెళ్ళిపోయారమ్మ. 1953లోనే అమ్మ తన నిర్యాణాంతరం తనని ఎక్కడ ఉంచాలో తెలియజేశారు. అంటే అమ్మ ముందుగానే దాదాపు 32 సంవత్సరాల ముందే చెప్పారు, బలనా సమయంలో నేను వెళ్ళిపోతాను ఈ లోకాన్ని వదిలి. అప్పుడే భక్తులు అమ్మ కోసం గుడి నిర్మాణాన్ని చేపట్టారు. ఎంత ఆశ్చర్యం అండి, 32 సంవత్సరాల క్రితమే అమ్మ తన నిర్యాణ కార్యక్రమాన్ని గురించి చెప్పేసింది. తర్వాత 1985లో అమ్మ నిర్యాణాంతరం పూర్తి స్థాయి గుడిని నిర్మించారు. ఆ గుడి పేరు ఏం పెట్టారంటే అనసూయేశ్వర ఆలయంగా పెట్టారు. అమ్మ భౌతికంగా ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే నెల 5వ తేదీన భక్తులు అమ్మ పెళ్లి రోజును ఘనంగా గుడిలో జరుపుకునేవారు. అంటే అమ్మ ఉన్నప్పటి నుంచి జరుపుకునేవారు. గర్భగుడిలో అమ్మకి నేటికి కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి. అమ్మ 1985లో సమాధి స్థితి తర్వాత అమ్మ భౌతికాయాన్ని అమ్మ ఆదేశానుసారం ఆ గుడిలోనే ఖననం చేశారు. 1987లో ఖననం చేసిన ఆ ప్రదేశంలో అమ్మ నల్లరాతి విగ్రహాన్ని నెలకొల్పారు. అంటే అమ్మ ఆదేశానుసారం నల్లరాతి విగ్రహం పెట్టమంది అమ్మ, అలాగే నల్లరాతి విగ్రహం పెట్టారు. అమ్మ భౌతిక ప్రపంచంలో లేకపోయినా అమ్మని తలచినంత మాత్రాన్ని తన బిడ్డలకు మనకు దర్శనం ఇస్తూనే ఉంటారు అమ్మ ఎల్లవేళలా.
అంటే అమ్మ యొక్క గొప్పతనం ఎన్నని చెప్పగలం, ఏమని చెప్పగలం? యజ్జదాచరితి శ్రేష్ఠ తత్తదేవో తరూజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే.